తుని ఘటన బాధ్యుల అరెస్ట్తో తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ టెన్షన్ మొదలైంది. కాపు ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మండిపడుతున్నారు. తుని ఘటనలో అమాయకుల్ని ప్రభుత్వం అరెస్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే మళ్లీ దీక్షకు దిగుతానంటూ ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు. తుని ఘటన బాధ్యుల అరెస్ట్తో తూర్పుగోదావరి జిల్లాలో మళ్లీ టెన్షన్ మొదలైంది. కాపు ఉద్యమాన్ని ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం మండిపడుతున్నారు. అయితే తుని ఘటన అమాయకుల్ని అరెస్ట్ చేశారని, వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే మళ్లీ దీక్షకు దిగుతానంటూ ప్రభుత్వానికి డెడ్లైన్ పెట్టారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ శేషు సిద్ధంగా ఉన్నారు. శేషు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆఖరి పోరాటానికి సిద్ధమయ్యారని చెప్పవచ్చు. కాపు రిజర్వేషన్ల విషయంలో ఆయన ఎప్పటి నుంచి కూడా ఉద్యమం చేపడుతున్నారు. అయితే ఫిబ్రవరిలో గత ఫిబ్రవరి 4వ తేదీ నుండి 8వ తేదీ మధ్యాహ్నం వరకు దాదాపు 4 రోజుల పైగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఆ తర్వాత కమిషన్ ఏర్పాటు చేశామన్న ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆ విషయంలో ముందుకు సాగలేదు. కమిషన్ పనితీరని ముద్రగడ అసంతృప్తితో ఉన్నారు. పలుమార్లు ప్రభుత్వానికి ఈ విషయం మీడియా ద్వారా చెప్పారు, అయినా ఎలాంటి స్పందన లేదు. అయితే నిన్న జరిగిన ఉదంతం అంతా కూడా చూసాం మనం. ఏదైతే ఆయన పోలీస్ వాహనంలో ఉండి నిరసన కొనసాగించారు, రాత్రి 8 గంటల సమయంలో మీడియాతో చెప్పారు. ఏదైతే రేపు 9 గంటలకు తాను దీక్షకు దిగుతానని చెప్పారు. కెల్లంపూడిలోని తన నివాసంతో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి దీక్షకు. రేపు ఉదయం మనతో పాటు కాపు పోరాట సమితి నాయకుడు ఆకుల రామకృష్ణ గారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి రామకృష్ణ గారు. నమస్కారం అండి. మీ డిమాండ్ చెప్పండి రామకృష్ణ గారు. మా ప్రధాన డిమాండ్ ఈ రిజర్వేషన్ దాని మీద మా ప్రధాన డిమాండ్ ఇప్పుడు ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అయితే సందర్భంగా ఆ రోజున నిరాహార దీక్ష విరమించేటప్పుడు ప్రభుత్వ ప్రతినిధులుగా వచ్చినటువంటి గౌరవ మంత్రి కరుణానాయుడు గారు, వెంకటరావు గారు, ఆ రోజున తోట తీసుకుంటున్నారు, బొడ్డు బాలరామ గారు, వరది నాయకులు ఒక టీవీగా వచ్చి వారందరూ కూడా ఈ కేసుల విషయంలో కూడా మేము పరిశీలించి ఈ కేసులు తీసేస్తామని చెప్పేసి ఆ రోజు మేము అడిగి తప్పనిసరిగా ఆ రోజు పద్మనాభం గారు సిబిఐ ఎంక్వైరీ చేయమన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే కేసు తీసేయడానికి వెసులుబాటు ఉండదు. సిబిసిఐడి అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఈ కేసుల విషయంలో మీరు ఆందోళన చెందొద్దు, ఈ రిజర్వేషన్ ప్రక్రియ మేము పూర్తి చేస్తాం, ఈ కేసుల విషయం మేము తప్పనిసరిగా పరిగణించి ఈ కేసులు తీసేస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆగస్టు వరకు మాకు టైం ఉందని చెప్పేసి ఆగస్టు వరకు కమిషన్ కార్యకలాపాలు ప్రశ్నలు దిగుతూ ఉన్నాయి. అది వేగవంతం చేయండి అని చెప్పేసి మేము పక్కన విజ్ఞప్తి చేస్తూ ఈ ఉద్యమానికి సహకరించినటువంటి పెద్దలందరినీ కలుస్తూ రేపు ఆగస్టు వేళ చెయ్యకపోతే భవిష్యత్ కార్యాచరణను కూడా మరి ఉద్యమ నాయకులుగా మేము అందరికీ కూడా మరి సమీకరించుకోవాల్సిన బాధ్యత మా మీద ఉండగా ఆ ప్రక్రియ మీరు చేపడతా ఉంటే ఈ సందర్భంలో ఇప్పుడు అక్రమ అరెస్టుగా నాంది పలికారంటే ప్రభుత్వం చిత్తశుద్ధిని ఏ రకంగా సంకల్పిస్తుందో మీరే భావించాలి. ఇది యావత్ కాపు తెలగా బలిగా ఒంటరి కులాలు గ్రహిస్తూ ఉన్నారు. అక్కడ కమిషన్ ప్రక్రియలోనూ వేగవంతం చేయమని ఆ ప్రకారం అంటే ఇచ్చిన హామీ ఇచ్చిన ఏవైతే ఈ కేసుల విషయంలో మీరు ఆందోళన చెందొద్దు, ఈ కేసులు మేము వీలైనంత వరకు తీసేస్తామని చెప్పేసి వారు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఈ రోజు మళ్ళీ అక్రమ అరెస్టులకి అమాయకుల మీద ఒకవేళ అరెస్టు చేయడం నాయకులుగా ఇది మా బాధ్యత, మమ్మల్ని అరెస్ట్ చేయమని మేము కోరుతా ఉన్నాం. ఇది మానేసి ఈ దీనికి మంత్రివర్యులు మరి ఆ రోజున రాలేనటువంటి పెద్దలు ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నారాయణ గారు మాట్లాడుతున్నారు, ఇతర మంత్రులు మాట్లాడుతున్నారు. వారికి విషయం తెలుసా అనేది ఒకసారి చెప్పమని. ఆ రోజున వచ్చినటువంటి మంత్రులు ఉన్నారు, ఆ రోజు వచ్చిన పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పేసి మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. ఎందుకు ఆ అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు? ఒక పక్కన ఆగస్టు కమిషన్ ప్రక్రియ ఒక పక్కన వేగవంతం చేయమని చెప్పేసి అడుగుతూ ఉంటే అది మానేసేసి మీరు ఈ రోజున అక్రమ అరెస్టులు నాంది పలికారంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని ఏ రకంగా మేము భావించాలి? ఈ కాపు తెలగ బలిగా ఒంటరి కులాల జాతి అని చెప్పేసి మేము గ్రహిస్తూ ఉన్నారు, ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు.